శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. వసంత నవరాత్రుల్లో చేసుకునేటటువంటి నవగౌరీ యాత్రలో 5వ రోజున విశాలాక్షి గౌరీదేవిని పూజించుకుంటారు. భక్తులు మీర్ఘాట్ ప్రాంతంలో ధర్మకూప్ ఏరియాలో ఉన్నటువంటి విశాలాక్షి దేవి ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఈ రోజున జైత్పుర ప్రాంతంలో ఉన్నటువంటి స్కందమాత రూపంలోని భాగేశ్వరి దేవిని కూడా పూజిస్తారు. కాశీఖండంలో విశాలాక్షి గౌరీదేవి యొక్క గొప్పతనం 70వ అధ్యాయంలో వివరించబడింది. అంతేకాదు కాశీఖండం 100వ అధ్యాయంలో కూడా గౌరీ యాత్రలో విశాలాక్షి గౌరీని ఒకరిగా చెప్పారు. విశాలాక్షి అంటే విశాలమైన కళ్ళు కలది అని అర్థం. అంతేకాదు ఆ తల్లిని పార్వతీదేవి యొక్క అంశగా చెప్తారు. విశాలాక్షి ఆలయం వారణాసిలోని మీర్ఘాట్ వద్ద ఉంది. దీనిని 18 శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. చైత్ర శుక్ల తది రోజున అమ్మవారిని దర్శించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంకా శుక్ల పంచమి అంటే 5వ రోజున అంటే చైత్రమాసంలో వచ్చే వసంత రాత్రుల్లో 5వ రోజున విశాలాక్షి గౌరిని పూజించుకుంటారు. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ పుష్పమాలాలంకృతురాలైన ఆ తల్లిని భక్తులు మనసారా పూజిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయి అని విశ్వసిస్తారు. ఈ ఆలయంలో పూజా సమయాలు ఎలా ఉంటాయంటే పగటిపూట ఉదయం 4:30 నుంచి 11 గంటల వరకు, రాత్రి అంటే సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు పూజలు చేసుకోవచ్చు. అయితే ఈ సమయాల్లో సందర్భాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఉదయం సాయంత్రంలో ఆ సమయాల్లో ఆలయంలో హారతి కూడా నిర్వహిస్తారు. గంగానదిలో స్నానం చేసి ఆ తర్వాత కాశీలోని విశాలాక్షి శక్తిపీఠాన్ని సందర్శించాలి. స్కాంద పురాణం ప్రకారం విశాల ఘాట్ లేదా విశాల తీర్థం గంగానదిలోనే ఉంది. కానీ ఇప్పుడు అది మీర్ఘాట్కు దగ్గరగా ఉంది. ఇది ఎక్కువగా దక్షిణ భారతీయులు సందర్శించే ఒక చిన్న ఆలయం. ఆ తల్లి మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి అనే అక్షిత్రయంలో ఒకరు. దీనికి దగ్గరలో ఉన్న అనేక చిన్న ఆలయాలలో ఒకటైనటువంటి విశ్వభుజాదేవి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఇంకా ఈ తల్లి గొప్పతనం మహిమ ఏంటంటే విశాలాక్షి ఆలయం ఒక శక్తివంతమైనటువంటి శక్తిపీఠం. ఈ ప్రాంగణంలో చేసే ఏ పూజ, దానం, దేవీ మంత్రజపం అయినా గొప్ప ఫలితాలను ఇస్తుంది అని నమ్ముతారు. విశాలాక్షి దేవిని పూజించే అవివాహిత యువతులకు తప్పకుండా వివాహం జరుగుతుందని, సంతానం లేని దంపతులకు తప్పకుండా పిల్లలు కలుగుతారు అని, అంతేకాదు దురదృష్టవంతులైన స్త్రీలకు కూడా అదృష్టం కలిసి వస్తుంది అని నమ్ముతారు. అంతటి మహిమాన్వితమైనది విశాలాక్షి గౌరీదేవి యొక్క దర్శనం. అక్కడ 2 విగ్రహాలు ఉంటాయి. పాత విగ్రహాన్ని ఆది విశాలాక్షి అని పిలుస్తారు. అది మరింత స్పష్టంగా కనిపించే కొత్త విగ్రహం వెనకాల ఉంటుంది. అదే ఈ నవరాత్రుల సమయంలో ఆ తల్లిని 5వ రోజున లేదా శుక్ల తృతీయ యాత్రలో భాగంగా అదే రోజున ఇతర దేవతలతో పాటు దర్శించుకోవచ్చు. అంటే నవగౌరి యాత్ర ఒకే రోజు చేసేటట్లయితే తృతీయ రోజున చేయాలి, అంటే 3వ రోజున చేయాలి. అలా కాకుండా రోజు ఒక గౌరీదేవి ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే ఈ తల్లిని 5వ రోజున పంచమి రోజున దర్శించుకోవాలి. కనుక ఆ విశాలాక్షి గౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ రేపు మరొక ఆలయ దర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.